ట్రాఫిక్ రూల్స్ హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పిస్తూ ఏపీ చిత్తూరు జిల్లా పోలీసులు స్పెషల్ సాంగ్ రూపొందించారు. ఈ పాటను చిత్తూరు జిల్లా ఎస్పీ విఎన్ మణికంఠ పోలీస్ సిబ్బంది ప్రజలతో కలిసి ఆవిష్కరించారు. తర్వాత హెల్మెట్ ఉపయోగంపై అవగాహన కల్పిస్తూ బైక్ ర్యాలీని ప్రారంభించారు ఎస్పీ. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలన్నారు. బైక్ ర్యాలీకి స్థానికులు, యువకులు పెద్ద సంఖ్యలో అటెండ్ అయ్యారు. చిత్తూరు జిల్లా పోలీసులు రిలీజ్ చేసిన పాట అందరినీ ఆకట్టుకుంటోంది. దేవుడిచ్చిన ప్రాణం విలువ తెలిసి బండి నడుపుకో. పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణమునే నిలబెట్టు. ఆపదలో ఆదుకుంటది, తల వదలకుండా చూసుకుంటది. పానమే పోకుండా బైకెళ్ళ నీకుండా, పానమే పోకుండా బైకెళ్ళ నీకుండా అండగా తానుండి నిన్నాదుకుంటది. పెట్టుకో మోహ పెట్టుకో, ఆహ పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణమునే నిలబెట్టు. ఆపదలో ఆదుకుంటది, తల వదలకుండా చూసుకుంటది. పయనమయ్యే ముందు తమ్ముడా నువ్వు పెట్టుకో హెల్మెట్ తమ్ముడా. ప్రాణం విలువ తెలిసి తమ్ముడా నీ పయనమే సాగాలి తమ్ముడా. నిన్ను నమ్మి వాళ్ళంతా ఉన్నారు, నిన్ను నమ్మి వాళ్ళంతా ఉన్నారు. ఆను బిడ్డల అమ్మ నాన్నలే ఉంటారు. పెట్టుకో ఓహ పెట్టుకో, ఆహ పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణము నిలబెట్టు. పెట్టుకుంటే హెల్మెట్ నీ ప్రాణము నిలబెట్టు. దేవుడిచ్చిన ప్రాణం విలువ తెలిసి. ఈ నెంబర్ కూడా రోజు రోజుకి పెరుగుతున్నది. రోజు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి, మనుషులు కొంటున్నాము, వాడుతున్నాము. దీనిలో వచ్చిన మేజర్ ప్రాబ్లము మనం బాగానే నడుపుండొచ్చు, కానీ పక్క వాళ్ళు మిస్టేక్ చేయొచ్చు. దానివల్ల కూడా ఒక్కొక్కసారి ఎస్పెషల్లీ 2 వీలర్స్ దాని మీద ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం ఎక్కువ ఉంది. గత 5 సంవత్సరాలుగా జిల్లాలో జరిగిన యాక్సిడెంట్స్ డేటా తీసినట్లయితే ప్రతి సంవత్సరం కనీసం 350 మంది చిత్తూరు జిల్లాలో రోడ్ల మీద చనిపోవడం జరుగుతుంది. దీనిలో మేజర్గా కార్స్లో ప్రయాణించేవాళ్ళు, ఎందుకంటే వీరు చాలా అతివేగంతో వెళ్తుంటారు. నిద్రమత్తు వల్ల కానీ, లేదా తాగి నడపడం వల్ల కానీ, ఓవర్ స్ట్రెస్ వల్ల కానీ, జస్ట్ 1 సెకండ్ చూసుకోకపోవడం వల్ల కానీ, నెగ్లిజెన్స్ వల్ల కానీ, ఏదైనా సరే కారణం వల్ల చనిపోతున్నారు. బట్ సెకండ్ మేజర్ కాజ్ వచ్చేసేసి 2 వీలర్స్. ఎవరైతే బైక్స్ మీద వెళ్తున్నారో, బైక్ నడిపేవాళ్ళు కానీ, లేదంటే వెనక కూర్చున్న పిలియన్ రైడర్ కానీ, వీళ్ళే ఎక్కువ మంది చనిపోతున్నారు. సుమారుగా 140 మంది బైక్స్ మీద ట్రావెల్ చేసే వాళ్ళు మన చిత్తూరు జిల్లాలో చనిపోతున్నారు. ఇది ఓన్లీ చనిపోయిన డేటా. కానీ ఒకసారి ఇంజురీస్ చూసుకుంటే బైక్స్ మీద వెళ్ళే వాళ్ళు కనీసం 400 నుంచి 450 మంది చేతులు విరగడము, కాళ్ళు విరగడము, హాస్పిటలైజ్ అయిపోవడం, కొన్ని నెలల పాటు హాస్పిటల్లో ఉండడం జరుగుతుంది. సో ఒక ఫ్యామిలీకి బ్రెడ్ విన్నర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే కనీసం ఫ్యామిలీ పరిస్థితి చూడండి. ఎంత గ్రేవ్ కన్సర్న్ అంటే ప్రతి సంవత్సరం ఇండియాలో, మన భారతదేశంలో రోడ్ల మీద 1,60,000 మంది చనిపోతున్నారు. 1,60,000 మంది. దీనికి తోడు సుమారుగా 5 లక్షల మంది ఏదో ఒక టైప్ ఆఫ్ ఇంజురీస్తో బెడ్ మీద ఉండిపోవడము, లేకపోతే ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉండిపోతున్నారు. అంటే 6.5 లక్షల మంది పైగా రోడ్ల యాక్సిడెంట్స్